ఘట్టమనేని పార్వతి అని సాయం చేసుంటే ఇంకా తన మనసులో మీరున్నారనుకునేదాన్ని. కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. పార్వతి సంతకం పెట్టిందని నోరు అదుపులో ఉంచుకోకుండా మాట్లాడితే పళ్ళు రాలుతాయి. అమ్మో, కొంపదీసి లోపల జరిగేది ఇదేనా? ఎంతకైనా మంచిది దేవాకి కాస్త దూరంగా ఉండి డీల్ చేయాలి. సార్, ఏం కావాలి? నేను కావాలంటే మీరు ఇస్తారా సార్? నువ్వే ఉద్దేశంతో అడుగుతున్నావో ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. మీరెళ్లే దారిలోనే వెళ్ళి మీకు ముగింపు పలకాలే. అడగొచ్చా సార్? అడుగు. సార్, మీరేనా ఇలా మాట్లాడుతుంది? మా అమ్మ కోసం నువ్వు ఏమైనా చేయగలవని నేను గమనించాను. అలాంటప్పుడు నువ్వు అడిగింది తీర్చడంలో కృతజ్ఞత ఉంటుంది ఖుషి. ఎస్ సార్, మీరు ఈ పేపర్స్ మీద సంతకం పెడితే చాలు. ఏంటివి? పని మనిషి అదే సార్, పెద్ద కోడలు పార్వతి విడిపోవడానికి విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టింది. అర్థమైంది ఖుషి. అమ్మకు అడ్డు మాట్లాడకుండా ఉండాలి అంటే పార్వతి ఇక్కడ ఉండకూడదు. అవును సార్. కానీ సంతకం పెట్టి పేపర్స్ ఇవ్వను ఖుషి. సార్, ఆ పార్వతి ముందే సంతకం పెట్టి తన మోహాన కొడతాను. అప్పుడు తనకు తెలిసొస్తుంది. అలాగే సార్. ఓకే సార్, వెళ్తాను. రావే, బయటికి రా. మేడం, ఏం చేస్తున్నావే? భార్యాభర్తలిద్దరిని విడగొట్టాలని చూస్తున్నావా? ఆల్రెడీ సగం పని అయిపోయింది. మిగతా సగం ఇప్పుడు దేవా సార్ సాయం చేస్తే అయిపోతుంది. నీకు నరకాన్ని చూడాలని బాగా ఇష్టంగా ఉందనుకుంటా. మేడం, మీరు నన్ను ఏం చేసినా పర్లేదు. పార్వతి దేవా సార్ విడిపోతున్నారు. ఆ తృప్తి నాకు చాలు. అంత ఆనందంగా ఉంటే ఇదే మాట అఖిలక్క ముందు చెప్పు. అయ్యో, రావే. మేడం, 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 రావే. ఏమైంది అక్క? ఇవాళ దీన్ని నీ ఇష్టం వచ్చినట్టు హతమార్చేసాయి. ఇలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. లేదంటే నాకు ఆర్డర్ అయ్యి నేనే దీన్ని చంపేస్తాను. చంపేస్తారా నన్ను? చంపేయండి మేడం. నువ్వేం చెప్పనక్కర్లేదే, నేనే నిన్ను చంపేస్తాను. భవాని, ఏం చేసిందో ముందు చెప్పు. పార్వతీదేవ విడిపోవాలని విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించింది ఇది. ఇందులో నా తప్పేం లేదు. పార్వతి ఈ ఇంట్లో ఉండకూడదని దేవా సార్ చెప్పారు. పార్వతేమో మిమ్మల్ని వాళ్ళ అమ్మగారే కాదంటోంది. అలాంటప్పుడు ఇద్దరు కలిసి ఎలా ఉంటారు? అందుకే విడిపోమని సంతకం పెట్టించాను. పిచ్చి పనులు చేయొద్దని చెప్పానా లేదా? దీన్ని కొట్టకూడదక్కా, చంపేయ్. ఈ పాటికి దేవా సార్ సంతకం పెట్టేసే ఉంటారు. నన్ను కొట్టే ప్రయోజనం లేదు. మీ ఐదో తనం కోసమే వాళ్ళకి వాళ్ళు త్యాగాలు చేసేసుకుంటున్నారు. అంటే అంటే ఏంటే? బావగారు ఇంటికి రారనా? రావాలనే. ఏం జరిగిందక్కా? అసలు ఇదేంటి అలా మాట్లాడుతుంది? ఏదేదో వాగుతుంది.
నువ్వాగు భవానీ. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఏం సాధించాలనుకుంటుందో చూద్దాం. నన్ను పరీక్షించడం కాదంటీ, మీ పెద్ద కోడల్ని పరీక్షించండి. వాళ్ళిద్దరి బంధం గొప్పదని ఇన్నాళ్ళు చెప్పుకున్న మీరు ఇప్పుడే సమాధానం చెప్తారు? మాట మాట అనుకుని విడిపోవాలనుకున్నారు. ఇదేనా ప్రేమ? ఇదేనా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు మీకిచ్చే కానుక? అక్క, ఇది రెచ్చిపోతుందంటే బావగారు కనపడకుండా పోవడం వెనక దీని హస్తం ఉందనిపిస్తోంది. చెప్పక్క, దీనికి మళ్ళీ నరకం వెంట చూపించి బావగారిని రప్పిస్తాను. ఇది గుంటనక్క భవానీ. దీని బెదిరింపులకి ఇక్కడ ఎవ్వరు భయపడరు. బాగా వినవే. నువ్వు ఎన్ని మాటలన్నా, ఎన్ని ఎత్తులు వేసినా పెదబాబు, పార్వతి విడిపోరు. సంతకాలు పెట్టారు. చిత్తు కాగితాల మీద రాసిన పిచ్చి గీతలని చించేస్తారు. నెక్స్ట్ నువ్వే చూస్తావుగా. దీన్ని వదలద్దక్కా. మన బాధల్ని చూసి ఇది సంబరపడిపోతోంది. ఈ ఇంట్లో జరిగే సంబరాన్ని చూసి చావని. అప్పటిదాకా బతకనివ్వు భవానీ. వెళ్ళు. మీరెన్ననుకున్నా నేను చెయ్యాలనుకున్నదే చేస్తాను. పోవే. చెయ్యొద్దులండి. నేనేం చేశాను? బలవంతంగా పట్టుకున్నా నేరమే. నేరం చేయాలని వాడు పట్టుకుంటే నువ్వు అనాలి. మనసు విడిచేయడం నేరం చేయడం కన్నా ఎక్కువ అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటే సరిపోదు, నేను కూడా అనాలి. అనాల్సినవన్నీ అనేశారు కదా. నన్ను దూరంగా వెళ్లిపోమన్నారు. నేను అన్నాను, కానీ నువ్వు అంతకంటే దూరంగా ఆలోచించావు. పెట్టావుగా మేగోడి పార్వతి అని సంతకం, కోడి గెలికినట్టు. నా సంతకం అట్టాగే ఉంటది. కోడి గెలికినట్టుంటుందని మీరు ఎగతాలు చేయొద్దు. అవునులే, తాళి కట్టినోడు ముందు లోకువైపోయినాను కదా, అందుకే కాగితాలు అట్టుకొచ్చి సూయిస్తున్నారు. నా మొగుడు నా దేవుడు అనుకున్నాను చూడు, అది నా బుద్ధి తక్కువ. బుద్ధి తక్కువయ్యి సంతకం పెట్టావా? నాకు బుద్ధి లేకే నమ్మేశాను. నమ్మితేనే కదా ముంచేస్తారు. ప్రాణంగా ప్రేమించనని చెప్పినోళ్ళే ఇట్టే ప్రాణం పోయేలా చేస్తారనుకోలేదు. మనుషులు మారతారు కానీ ప్రేమ ఎప్పటికీ మారదు పార్వతి. మళ్ళా ప్రేమ గీమ అనకండి. జన్మ జన్మలు మీకు భారీగా ఉంటానని ఆశపడ్డాను, కానీ ఈ జన్మలోనే అది భంగం అయిపోనాది. పల్లెటూరు నుంచి వచ్చిన దానికి పట్టాభిషేకం చేస్తారని మురిసిపోలేదు. దేవుడు లాంటి మనిషి నీడలో బతుకుతానని సంబరపడిపోనాను, కానీ ఎవరి దృష్టి తగిలినాదో ఏటో. ఇంకెవరి దృష్టి ఆ దేవుడికి కన్ను కుట్టుంటాది. నన్ను ఏడిస్తే బాగుంటాననుకొని నా జీవితంతో ఇట్ట ఆడుకుంటున్నాడు. నేను చెప్పింది వినకుండా మొండికేసింది నువ్వే పార్వతి. ఇప్పుడు నన్నే తప్పు పడితే ఎలా చెప్పు? తప్పులు సరిదిద్దుకుంటూ ఉండలేమని అర్థమైనది. పార్వతి, మా అమ్మ అఖిలాండేశ్వరి దేవతని నువ్వే అన్నావు, కానీ చాముండేశ్వరి రాక్షసి అని మీకు తెలియదు. తెలుసు పార్వతి. అవును పార్వతి, ఇంట్లో ఉన్నది నా కన్న తల్లే. డాడ్ని తన ఆధీనంలో పెట్టుకుని బెదిరిస్తుంది ఆ చాముండేశ్వరి. ఏంటి మీరు అనేది? అయ్యగారు క్షేమంగానే ఉన్నారు, కానీ బందీ అయి ఉన్నారు పార్వతి. హలో, ఏం నిర్ణయం తీసుకున్నావు అఖిలాండేశ్వరి? మరి నాకెందుకు చెప్పలేదు పెద్దబాబు గారు? డాడ్ని ఇక్కడికి తీసుకొచ్చాక చెప్పాలనుకున్నాను పార్వతి.
ముందే చెప్తే నువ్వు కంగారు పడి చాముండేశ్వరి మీద కోపంతో ఏం చేస్తావో అని ఆగాను. అయ్యగారిని కాపాడుకోవడం కోసం ఎంతవరకు ఆగాల పెద్దబాబు గారు? ఎంత పని చేస్తున్నారు? పార్వతి, ఆవేశపడితే అమ్మ పసుపు కుంకాలు చెరిగిపోకుండా అడ్డుకోలేము. చాముండేశ్వరికి కావాల్సింది నువ్వు ఈ ఇల్లు బదిలి వెళ్ళిపోవడమే. పెద్దబాబు గారు, అవును పార్వతి, మనిద్దరం విడిపోకూడదని అమ్మ తన పసుపు కుంకాలను కూడా త్యాగం చేయాలనుకుంది. చాముండేశ్వరి బెదిరింపునకు లొంగిపోకూడదని, మనం కలిసే ఉండాలని, కావాలంటే తన ప్రాణాలు కూడా తీసుకోమని అమ్మ అడిగింది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అట్టగైతే అయ్యగారిని ఎట్ట కాపాడుకుంటాం పెద్దబాబు గారు? అమ్మగారిని ఎట్ట ఆదుకోగలం? నీకు విడాకులు ఇస్తున్నట్టు నటించాలి పార్వతి. నటించాలా? అవును పార్వతి, నిన్ను దూరం చేసుకుని నేనెలా బతుకుతాను? నాటకం అయితే ఇప్పుడే సంతకం పెట్టేస్తాను. ఆ సంతకమేదో నా పెదాల మీద పెట్టొచ్చు కదా. ఇదిగోండి పెద్దబాబు గారు, ఇట్టంటప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడితే నేను ఒప్పుకోను. ఆ రాక్షసి ఆట కట్టించినాక అప్పుడు మీరు చెప్పిన చోటల్లా సంతకాలు ఎట్టేస్తాను. సరే పార్వతి, నువ్వు సంతకం చేసిన పేపర్లనే కలర్ జిరాక్స్ చేయించాను. నేను సంతకం చేసిన ఇవి పనికిరానట్టే. మన మోసగాళ్లకు ఇలాగే బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఎంత బాగా ముద్దొస్తున్నారు మా శ్రీవారు. నా బిడ్డని మోస్తున్న నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలనుంది చంద్రముఖి. నువ్వు సాయం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరాదు. ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి. నా బుజ్జి బంగారం. రే కన్నా, నేను చెప్పేది తప్పు కాదని నువ్వైనా చెప్తావు కదా? నీ మూలుగైనా నేను వినాలిరా. ఒక్కసారి వింటాను. ఎవరు? మహి, మహి, మహి. ఐశ్వర్య, ఏంటి గాఢ నిద్రలో ఉన్నావా? చెప్ప ఐశ్వర్య, ఏమైంది? నాకేం కాలేదు. నీకేమవుతుందో తెలుసుకుందామని నీకు ఫోన్ చేశాను చంద్రముఖి. నాకేమవుతుంది ఐశ్వర్య? నువ్వే అనుమానిస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఇక నిన్ను ఇబ్బంది పెట్టను. ఎందుకంటే రేపు తెల్లవారేలోపు
నువ్వు చచ్చిపోతావు చంద్రముఖి. ఐశ్వర్య, షాక్ అయ్యావా? నిజమే చెప్తున్నాను. తప్పు చేసినందుకు సూసైడ్ చేసుకున్నావని అందరూ అనుకునేలా నీ చేతి రాతలానే ఉన్న లెటర్ చూసి అనుకుంటారు. నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు నువ్వు చస్తావని. ఏం చెప్తున్నావు ఐశ్వర్య? ఆర్ యు మ్యాడ్? పిచ్చి కాదు, పగ. నా జీవితాన్ని పాడు చేశావు. నా భర్తని నాకు దూరం చేశావు. అందుకే నిన్ను చంపేయాలని డిసైడ్ అయ్యాను. గుడ్ బై. ఐశ్వర్య, ఐశ్వర్య, మహి, చంద్రముఖి, మహి, నాకు చాలా భయంగా ఉంది మహి. నీకేం కాదు, నీకేం కాదు చంద్రముఖి. నేను కాపాడుకుంటాను. సాయం చేయాలనుకుంటే నన్ను నన్ను చంపేయాలని చూస్తుంది మహి. నో, అలా జరిగినప్పుడు నువ్వేం టెన్షన్ పడుకో. నేనున్నాను. నేను కాపాడుకుంటాను. నీకేమన్నా అయిందేమోనని భయపడుతున్నావేమోనని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చేసా. నీకేం కాదు చంద్రముఖి, భయపడుకో. కానీ ఐశ్వర్య ఎంత దిగజారుతుందో అనుకోలేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను చంద్రముఖి. మహి ఐశ్వర్యుల జీవితంలోకి వచ్చి చాలా తప్పు చేశాను. పశ్చాత్తాపంగా నా ప్రాణాలు తీసుకుంటున్నాను. నా చావుకి ఎవరు బాధ్యులు కారు. ఇట్లు చంద్రముఖి. చూసావా మహి ఎలా రాసిందో? దుర్మార్గం ఇది. ఇంత రాక్షసంగా మారుతుందనుకోలేదు. ఇప్పటి వరకు తనేమైపోతుందని భరించాను. కానీ నా బిడ్డను మోస్తే నిన్ను కరతెరచాలని చూస్తే ఐశ్వర్యని క్షమించను. నేను క్షమించను. నువ్వు ధైర్యం కూడా చంద్రముఖి. నీకేం కాదు. నేనున్నాను కదా. నీకేం కాదు. తను ఏం చేస్తుందోనని భయంగా ఉంది మహి. ఏం చేస్తుంది? అసలు ఏం చేస్తుందో నేను చూస్తాను. ఈరోజు ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. నీకు కాపలాగా నేనుంటాను. నీకేం కాదు. నేనుండగా నీకేం కాదు. నువ్వేం భయపడకు. పద పడుకుంది గాని. భయపడకు చంద్రముఖి. తనేం చేయదు. నువ్వు ప్రశాంతంగా పడుకో.
రాక్షసినైపోయానా మహి? అవునులేరా, ఇలా చేస్తే ఎందుకనుకోరు? ఇదంతా చంద్రముఖిని నీకు దగ్గర చేయడం కోసమే ఇలా చేస్తున్నాను రా. నా ఎడమ కన్ను అదురుతుందంటే పార్వతి ఇల్లు వదిలి వెళ్ళిపోయే టైం వచ్చిందనుకుంటా. హలో నీలాంబరి. ఆ, ఆంటీ, దేవాకి పార్వతికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. ఇప్పుడు దాంతో సంతకం పెట్టించి మెడ పట్టుకోకుండానే బయటకు గెంటైపోతున్నాడు. అది బయటకొచ్చిందంటే ఆ తర్వాత దాని సంగతి క్లోజ్ చేసేద్దాం.